రైతు మిత్రుల కోసం ఈరోజు మనం డ్రోన్కి సంబంధించిన పూర్తి సమాచారం అందించబోతున్నాం. మీరు ఇప్పటి వరకు చూశారు కదా డ్రోన్తో స్ప్రే చేయటం ఎలాగో. మనతో పాటు రైతు రాజు గారు ఉన్నారు. వీరు ఎన్ని సంవత్సరాల నుంచి డ్రోన్తో స్ప్రే చేయిస్తున్నారు, అలాగే మామూలుగా అంటే హ్యూమన్ మాన్యువల్గా చేసే స్ప్రేయింగ్కి డ్రోన్ ద్వారా చేసే స్ప్రేయింగ్కి తేడా ఏంటో వారి మాటలో తెలుసుకోబోతున్నా. రాజుగారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మీరు ఈ డ్రోన్ స్ప్రే అనేది ఏ పంటలకు వాడారండి? గతంలో వాడారా? ఇదే మొదటిసారి అంటే మీకు ఈ డ్రోన్ స్ప్రే గురించి ఎలా తెలిసిందండి? నాకు సిటిఆర్ఐ కేవీకే సార్ వాళ్ళు చెప్పారు, కృషి విజ్ఞాన కేంద్రం. ఓకే, ఇప్పుడు డ్రోన్ స్ప్రేకి మామూలు స్ప్రేకి తేడా ఏమన్నా మీకు గమనించారండి? డ్రోన్ స్ప్రే బాగుంది. మనం మామూలుగా స్ప్రే చేసుకోవటం వచ్చి ఎకరాకి 7 నుంచి 8 ట్యాంకులు పడుతుంది. ఎకరాకి 8 అంటే 160 లీటర్ల దాకా పడుతుంది వాటర్. ఎంత టైం పట్టవచ్చు? మినిమం 2 మనుషులు ఉంటే ½ అన్ అవర్ పడుతుంది ఒక ఎకరా స్ప్రే చేయాలంటే. ఓకే, డ్రోన్ తోటి వచ్చి ఒక 10 లీటర్ల నీళ్ళతోటి ఒక 10 మినిట్స్లో క్లియర్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక ఎకరాకి మామూలుగా మనుషులు స్ప్రే చేసేదైతే ఒక గంట పడుతుందా? ½ అన్ అవర్ పైన పడుతుంది. అదే డ్రోన్ అయితే 10 నిమిషాల్లో 10 నిమిషాలు. అదే ఒక 10 ఎకరాలకి అయితే అదైతే 10 ఎకరాలకైతే డే మొత్తం కేటాయించాలి. అదే డ్రోన్తో అయితే 10 ఎకరాలు అయితే మొత్తం మీద ఒక గంటన్నర కల్లా అయిపోతుంది. అలాగే ఇప్పుడు మాన్యువల్గా మీరు స్ప్రే చేసేటప్పుడు ఒక ఎకరాకి మనకు అయ్యే ఖర్చు ఏమాత్రం ఉంటుంది, అలాగే డ్రోన్ ద్వారా స్ప్రే చేసేదానికి ఖర్చు సుమారుగా రైతుకి ఎంత అవుతుంది? డ్రోన్ ద్వారా వచ్చి 400 అవుతుంది. ఓకే, మామూలుగా మాన్యువల్గా వచ్చి 5 నుంచి 600 అవుతుంది. 5 నుంచి 600 డ్రోన్కి. సో ఇప్పుడు మాన్యువల్గా అంటే మనం చేసుకుంటాం కాబట్టి పర్లేదండి. అదే లేబర్ తోటి చేయించాలనుకోండి, వాళ్ళు ఒక పూట వచ్చినా సరే కొంత ఖర్చు అయితే తీసుకుంటారు. ఇప్పుడు వచ్చి ట్యాంకీ లెక్క తీసుకుంటున్నారు. ఓకే, ఎకరాకి 7 నుంచి 8 ట్యాంకీలు అంటే సుమారు 600 నుంచి 700 అవుతుంది. అదే డ్రోన్ ద్వారా అయితే 400తో పని అవుతుంది. అంటే చాలా తేలిక. అప్పుడు ఒక 10 ఎకరాలు మీరు కనుక డ్రోన్ ద్వారా స్ప్రే చేయించాలంటే ఇది సుమారు 4000 అవుతుంది. అదే మనుషుల ద్వారా అయితే 7,000 అవుతుంది. అలాగే ఇప్పుడు మామూలుగా మనుషుల ద్వారా స్ప్రే చేయించేటప్పుడు మీకు అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో స్ప్రే చేస్తాము. ఇది డ్రోన్ ద్వారా అయితే కొంచెం తక్కువ మోతాదులో స్ప్రే చేస్తాం. మరి మోతాదు పరంగా చూసుకుంటే డ్రోన్లో అయితే తక్కువే స్ప్రే చేస్తారు, మీరు మామూలుగా అయితే ఎక్కువ స్ప్రే చేస్తారు. మరి అక్కడ ముందు మోతాదు తేడా ఉంది కదా, మరి దీనివల్ల ఏమన్నా పంట పైన ప్రభావం ఉండే అవకాశం ఉందా? అంటే మామూలుగా మనం వాటర్ ఎక్కువగా తీసుకొని స్ప్రే చేస్తాం. ఎకరాకి 8 ట్యాంకులు పడుతుంది అనుకోండి, ఆ వాటర్కి సంబంధించి మనం మందు క్వాంటిటీ తీసుకుంటాం. ఈ ఎకరాకి ఒక ట్యాంకీ సరిపోతుంది కాబట్టి ఈ ఎకరా మందు వచ్చి ఒక ట్యాంకీ వేసుకొని 10 లీటర్ వాటర్ తోటి మిక్స్ చేసి కొట్టుకుంటాం. ఓకే, అంటే వాటర్ క్వాంటిటీ నీళ్లు తగ్గిస్తారు కానీ మోతాదు ముందు తగ్గించు. సో దానివల్ల మీకు ఇంతకుముందు ఎవరైనా వాడిన వాళ్ళని ఎవరైనా కనుక్కున్నారా? వాళ్ళ ఒపీనియన్, అనుభవాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారా? మన కేవీకే సార్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ డ్రోన్ వాడకం బాగుందంట. ఓకే, అందువల్ల మేము కూడా ఈ మధ్య ట్రై చేస్తున్నాం. అంటే డ్రోన్ ద్వారా అయితే బాగున్నాయి మామూలు వాటి కంటే కూడా. అంటే మామూలు వాటి ద్వారా స్ప్రే చేయడం వల్ల ఇంకా ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అంటే మామూలుగా కింద అంతా పరుచుకొని ఉంటుంది కదా, మిర్చి ఏమో కమ్ముకుంటుంది. ఇవి దోస వంటివి ఇచ్చి నేల మీద ఉంటాయి, దాంట్లో ఏముండేది మనకు తెలియదు. డ్రోన్ ద్వారా అయితే అవి ఇబ్బంది ఏమి ఉండదు. సో ముఖ్యంగా ఏదన్నా ఇట్లా పాములు, తేళ్లు ప్రాణాపాయ ఇబ్బంది లేకుండా. మరి డ్రోన్లో మీరేమైనా ఇబ్బంది గమనించారా? స్ప్రే బాగుందండి. స్ప్రే కాకుండా డ్రోన్లో ఇంకేమన్నా ఇప్పుడు మనుషుల పరంగా స్ప్రే చేసేటప్పుడు ముఖ్యంగా ఈ తేళ్ళు, పాములు కింద కాళ్ళకు అడ్డం తగిలి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. డ్రోన్ ద్వారా స్ప్రే చేసేటప్పుడు డ్రోన్లో ఏమైనా మీరు ఇబ్బందులు గమనించారా? ఈ ఇబ్బంది ఏమన్నా ఉంది, ఈ ఇబ్బంది ఏమన్నా? ఇబ్బంది ఏం లేదు, బాగుంది. మీకేమైనా అనిపించలేదు? బాగుంది డ్రోన్. అంటే మీరు మా కోసం ఏం చెప్పొద్దండి, వాస్తవాలే చెప్పండి. వాస్తవాలే. ఓకే అండి, ధన్యవాదాలు. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఈ డ్రోన్ విషయం చాలా ఆనందంగా ఉంది. ఇది నా కళ్ళ ముందట చూశాను. దాదాపు ఒక 3-4 ట్యాంకులు పట్టేది అరగంటలో 10 నిమిషాలు అయిపోయింది. తర్వాత మందు కూడా చాలా పిచికారి తక్కువ క్వాంటిటీలో మందు కూడా వినియోగం జరిగింది. రైతులకు చాలా వెసులుబాటు, చాలా ఆదాయంగా ఉంది. చాలా మంచి కార్యక్రమం చేస్తున్న కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఇదే మొదటిసారి అండి డ్రోన్తో ఇంత ముందు చూసే కానీ ప్రత్యక్షంగా ఇదే మొదటిసారి చూడటం, వీడియోలు యూట్యూబ్లో చూడటమే కానీ చాలా చక్కగా ఉంది. రైతులకు ఎంతో ఉపయోగకరమైంది. ఈ పాము కాట్లు కానీ ఈ వరిలో ముఖ్యంగా బురదలో తిరగాలంటే చాలా ఇబ్బందికరమైనది. ఈ డ్రోన్ వల్ల చాలా ఆదాయంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇవ్వండి రైతుల యొక్క అనుభవాలు. మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. జై హింద్. పాటు మిత్రుడు నరసింహరావు ఉన్నాడు. నరేంద్ర. ఓకే, మనతో పాటు మిత్రుడు నరేంద్ర ఉన్నాడు. తను డ్రోన్ స్ప్రే చేయడానికి ఈరోజు మన వెంకటేశ్వరపాలెం గ్రామం, నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలో ఉన్నామండి.
ఇక్కడ ఈరోజు డ్రోన్ స్ప్రే చేయడానికి మన రైతన్న వచ్చాడు. ఇక్కడ ఈ డ్రోన్ స్ప్రేకి సంబంధించిన పూర్తి సమాచారం మిత్రుడు నరేంద్ర ద్వారా తెలుసుకోబోతున్నాం. బ్రదర్, ఇప్పుడు ఈ డ్రోన్ అన్నది మనకి సుమారుగా కాస్ట్ ఎంత అవుతుంది? 6 lakhs అన్న. 6 lakhs. 6 lakhs. ఇప్పుడు మీ కంపెనీ నుంచి డ్రోన్స్ అమ్మకాలు ఏమన్నా ఉన్నాయా? సేలింగ్. అలాగే రైతులకు కూడా ఇలాగ సపోర్ట్ చేస్తుంటారా? అవునండి. ఓకే, మీరు ఎకరాకి సుమారుగా ఎంత ఛార్జ్ చేస్తారు? 400 ఛార్జ్ చేస్తాం. 400. అంటే ఇప్పుడు ఒకే చోట 10 ఎకరాలు ఉంటే పర్లేదు, అక్కడ ఒక ఎకరా అక్కడ ఒక ఎకరా ఉందనుకోండి, అప్పుడు ఏమన్నా ఈ రేట్ అనేది వేరీ అవుతుందా లేదా ఒకే రేట్ ఉంటుందా? అట్లా ఏం లేదు, మేము ఒకటే రేట్ ఛార్జ్ చేస్తాము. రేటు అన్నది ఇప్పుడు రైతు వారు ఎవరన్నా డ్రోన్ పర్చేజ్ చేయాలనుకోండి, ఏమన్నా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఉంటుందా? సబ్సిడీ అనేది అయితే ఇంకా మనకు అంత ఐడియా లేదండి. ఓకే, సో సబ్సిడీ అనేది మనకు తెలియదు. ఓకే, మీ తరపు నుంచి అయితే డ్రోన్ అమ్మకం, తర్వాత సర్వీస్ ఉంటుందా మీ తరపున డ్రోన్ పర్చేజ్ చేస్తే? సర్వీస్ ఉంటుంది అన్ని. ఇప్పుడు వారంటీ ఎన్ని రోజులు వస్తుంది డ్రోన్? 1 year అండి. 1 year. ఇప్పుడు ఒక బ్యాటరీ ఛార్జ్ చేశారనుకో ఒక్కసారి డ్రోన్, మనకి ఎన్నిసార్లు స్ప్రే చేయడానికి వస్తుంది? 3 acres. ఒక సెట్ బ్యాటరీ 3 acres. ఒక సెట్ బ్యాటరీ. సో అంటే రైతులు అప్పుడు 2 sets వేసుకున్న 6 acres స్ప్రే చేయగలరు ఒక రోజుకి. సో అప్పుడు ఓవరాల్ గా అంటే ఒక 10 రోజులోనే చెప్పలేము. ఇప్పుడు సపోజ్ ఒక సెట్ బ్యాటరీతో 3 acres కొట్టగలి మళ్ళీ చాలా ఛార్జ్ పెట్టుకొని మళ్ళీ స్ప్రే చేసుకోవచ్చు. ఓకే. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు డ్రోన్స్ కొనుక్కుందాం అనుకుంటారు చాలామంది. వాళ్ళు ఏంటంటే ఒక 2 lakhs ఎక్స్ట్రా పెట్టుకుని 8 lakhs పెట్టుకొని ఒక 5 set బ్యాటరీ పెట్టుకుంటే ఒక హాఫ్ డే కల్లా ఒక 15 acres కొట్టచ్చు. ఓకే, 15 acres. అలా హాఫ్ డే నుంచి ఒక ఛార్జ్ పెట్టుకొని 3 o'clock స్టార్ట్ చేసుకొని ఒక 5 o'clock కల్లా ఒక 15-10 acres కొట్టినా డైలీ వచ్చి ఒక 25-30 acres కొట్టచ్చు. ఓకే, ఒక రోజుకి 30 acres అంటే ఇంకొక 2 lakhs కనుక ఎక్స్ట్రా ఖరీదు పెట్టుకోగలిగితే మీరు రైతు అన్నలు ఏంటంటే ఒక రోజుకి 15 ఎకరాలు స్ప్రే చేయొచ్చు. మినిమం ఒక 20-30 కొట్టచ్చు మాక్సిమం ఒక రోజుకి. సో మీరు హైయెస్ట్గా ఇప్పటి వరకు స్ప్రే చేసిన వాటిల్లో మాక్సిమం ఎంత స్ప్రే చేశారు? 30 acres ఒక రోజులో పాసిబుల్ అవుతుంది అంటారా, లేక జస్ట్ ఏదో అంటే రైతులను ఎంకరేజ్ చేయడానికి ఇట్లా చెప్తున్నారా? ఈజీ పాసిబుల్ అవుతుందన్నా. ఇప్పుడు ఏంటంటే చాలా మంది కంటే ఒకటే బిట్స్ ఉంటాయి. ఒక 10 acres బిట్ ఉంటుంది, 5 acres ఒక సరౌండింగ్ లో 15 acres ఉంటుంది. సో అట్లా ఉంటే ఈజీగా మనం కొట్టవచ్చు. ఓకే, సో ఒక రోజుకి అయితే 30 acres దాకా స్ప్రే చేయగలరు. సో మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా స్ప్రే చేశారా, లేక మీరు ఇది అంటే చెయ్యొచ్చు అని చేశాను? ఓ, సో ఇదండి ఖచ్చితమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక్క రోజులో రైతు 30 acres స్ప్రే చేయగలడు ఈ డ్రోన్ తోటి. ఇప్పుడు డ్రోన్ అంటే మీకు ఆల్రెడీ ట్రైనింగ్ ఉంది కాబట్టి మీరు చేయగలరు. మరి నార్మల్ రైతు అనే వాళ్ళు ఎలా చేయగలరు? సో మేము ట్రైనింగ్ ఇస్తాము. ఇప్పుడు మా డ్రోన్ ఎవరన్నా కొనుక్కుందాం అనుకుంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో పాటు మా డ్రోన్తో పాటు టెక్నీషియన్ పంపిస్తాం. ఒక 1 week ఉంటాడు, వాళ్ళతో స్ప్రే చేయిస్తాం. వీళ్ళు పర్ఫెక్ట్ వీళ్ళు స్ప్రే చేసుకోగలరు అని అనుకుంటే అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మా పైలట్ రిటర్న్ అవుతారు. సో వాళ్ళకి నమ్మకం రావాలి రైతుకి. సో ఈ సర్వీస్ అయితే ఉంది మీ దగ్గర, ఇది సూపర్ అండి నిజంగా. సో రైతుకి ఎందుకంటే ఒక్కొక్క రైతు కొందరు ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు, కొందరు నార్మల్ వాళ్ళు ఉంటారు. సో అలాంటి రైతుకి మన కంపెనీ మిత్రుడు చెప్తున్న విషయం ఏంటంటే వీళ్ళు 1 week అదే పైలట్ డ్రోన్ ఆపరేట్ చేసి ఎవరైతే ఆపరేటర్ అంటారో లేదా పైలట్ టెక్నికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ ఇస్తాము. ఒక 10 days 15 days ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత వాళ్ళ డ్రోన్ తీసుకున్న తర్వాత ఆ డ్రోన్ వాళ్ళ ఏరియాకి డెలివరీ చేసి సో అక్కడ మా పైలట్ కూడా అదే మా టెక్నీషియన్ వెళ్తాడు. సో ఆయనకి మొత్తం ఒక 30 acres ల్యాండ్స్ కొట్టిస్తారు స్ప్రేయింగ్. 30 acres కొట్టించి ఆయన్ని కొట్టుకోగలను నేను చేసుకోగలను అన్న నమ్మకం వచ్చినప్పుడు మా టెక్నీషియన్ రిటర్న్ అయిపోతారు. సో ఇప్పటి వరకు మీరు ఏమన్నా ఆంధ్రాలో తెలంగాణలో డెలివరీలు ఇచ్చారా? ఎంతవరకు ఎన్ని ఇచ్చి ఉంటారు సుమారుగా? నేను ఒక 300 డ్రోన్స్ డెలివరీ ఇచ్చారు. 300 above. సో ఇందులో 300 above మీరు బాగా రెగ్యులర్గా చూసిన సమస్యలు ఏంటి రైతుల నుంచి? అంటే సహజంగా ఏ వస్తువు అయినా సరే మీరు ఒక కారు కొనండి, బైక్ కొనండి, మొబైల్ కొనండి, 100కు 100 ఎక్కడ సక్సెస్ ఉండవు, కొన్ని ఉంటాయి. సో అలాంటి వాటిలో మీరు ఎక్కువగా చూసిన సమస్యలు అంటే అది ఒకటి రైతులకు అవగాహన లేకపోయి కూడా ఉండొచ్చు. ఎందుకంటే రైతుకు మీరు చెప్పినప్పుడు అంత అర్థమైపోయింది అనుకోవచ్చు, కానీ నిజంగా ఫీల్డ్లో ఒక వారం 10 రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత లేదా ఒక నెల ఆపరేట్ చేయకుండా ఉన్న తర్వాత మళ్ళీ రైతుకి ఏమైనా సమస్యలు అట్లా మీరు ఎక్కువగా అయితే సమస్యలు అయితే ఉండవండి. అంటే వీళ్ళు ఆపరేటింగ్లో వాళ్ళు ఏదైనా ఒక చేసే ఆపరేటింగ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక ల్యాండ్లో స్తంభాలు ఉంటాయి, ఇంకా చెట్లు ఉంటాయి, ఏ చెట్టుకి కట్టినా సరే ప్రొప్లైర్స్ అనేది షార్ట్ ట్యూబ్స్ అనేది ఇరుగుతూ ఉంటాయి. సో అవి మనం మళ్ళీ రిపేర్ చేసుకోవాలి.
ఓకే, రిపేర్ చేసుకోవాలి. సో ముఖ్యంగా ఇవి అంటే రైతులు చెట్లు మెయిన్ అయితే మొక్కలు ప్రొపలైట్స్ అండ్ షార్ట్ షిప్స్ అండి, ల్యాండింగ్ గేర్స్. ఇప్పుడు ల్యాండ్ అవుతాయి కదా, సో ల్యాండింగ్ గేర్స్ కూడా ఒకసారి అంటే బ్యాటరీ డెడ్ అయిపోయిన టైంకి అది ఒక్కసారి ఆర్టీఎల్ అయిపోద్ది. ఆ టైంకి ఎమర్జెన్సీ మోటార్ ఆపేస్తే పైనుంచి పడిపోతుంది. సో ఆ టైంలో ల్యాండింగ్ గేర్స్ కూడా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో అది ఒకటి సో అవి కూడా చేసుకోవాలి. మనం ఏదైనా ల్యాండింగ్ అండ్ కొట్టే స్ప్రేయింగ్ కూడా జాగ్రత్త చూసుకొని కొట్టాలి. ఓకే. సో ఇప్పుడు దీనికి సంబంధించిన మీరు ఇప్పుడు ఏదైతే మీరు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ఉందో ఇందులో మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారనుకోండి, డ్రోన్కి సంబంధించిన ఈ ట్రైనింగ్ కానీ సెల్లింగ్ కానీ అందుబాటులో ఉంటుంది, అన్నీ అవైలబుల్. అలాగే డ్రోన్ పర్చేజ్ చేశారనుకోండి, ప్రతిసారి రైతు డ్రోన్ మీ దగ్గర తీసుకురావాలంటే కష్టం. మా టెక్నీషియన్, సో మరి మీ టెక్నీషియన్ ఇప్పుడు సపోజ్ ఒక డ్రోన్కి ట్రబుల్ వస్తుంది, ఈ పార్ట్స్ ఇరిపోవచ్చు, అవి అనేది మాకు ఆర్డర్ పెట్టుకున్నా వాళ్ళు రిపేర్ చేసుకోలేకపోతే మా టెక్నీషియన్ పంపిస్తాం. సో మీ టెక్నీషియనే వెళ్ళి సైట్కి వచ్చి రిపేర్ చేసేసి అమౌంట్ ఏమంటే కలెక్ట్ చేసుకొని రిటర్న్ వచ్చేస్తారు. పర్లేదు. అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో నియర్ బై అనుకోండి, పర్లేదండి. రూరల్ ఏరియాకైనా మీ వాళ్ళు మాది ఎక్కువ ఛత్తీస్గఢ్ అండ్ ఎక్కువ నార్త్లో ఎక్కువ సేలింగ్ అయ్యాయండి. ఓకే. ఆంధ్ర తెలంగాణలో తక్కువ, నార్త్లో ఓవరాల్ ఎక్కువ. అంటే ఏ ఏరియాకైనా వెళ్తారు? రూరల్ రిమోట్ ఏరియాకైనా? ఏ ఏరియా అంటే లేదు మీరు నియర్ బై టౌన్కి తేండి మేము ఇక్కడికి తెస్తాం అట్లదేం లేదు. మాకు చెప్తే చాలు, మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము రిపేర్ చేసి వచ్చేస్తాం. ఓకే. ఓకే అండి, ఇవన్నీ డ్రోన్కి సంబంధించిన పూర్తి సమాచారం. మీరేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో మీ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. జై హింద్.